యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడైతే చాలా మిస్ అయ్యాము. లేడు అనుకున్నాం, కానీ మాకు తెలియకుండా మా హాస్టల్లోకి వచ్చేసాడు. వి మిస్ ఆఫ్ రీడ్ నీ ఆశీస్సులతో డే 5 ఆఫ్ అల్మటీ అలియాస్ కజకిస్తాన్. ఇదే డోమా హాస్టల్. ఇలా లోపలికి రాబోదు. ఇది రూమ్స్. హాయ్ డార్లింగ్. ఇవి లాకర్స్. ఇవి వాష్రూమ్. ఇది స్నానం చేసేది. ఈరోజు చూద్దాం ఏంటో. బస్ కార్డ్స్. ఇది రీఛార్జ్ మిషన్. సో ఇక్కడ ఒక 500 సర్కని తీసుకునేసి ఇక్కడ కార్డు పెట్టాలి, అప్పుడు రీఛార్జ్ అయిపోయింది ఈ కార్డ్స్. ఏంట్రా చెవి ఇలా అయిపోయింది రెడ్గా. ఇంత ఒకటి ఉంది చేస్తే పోగదు. చెప్పు. చూడు నీట్ నార్మల్గానే ఉంది. వాటికే క్యాప్ వేసుకోవాలరా. వేసుకోవాలి, అందుకే ఇచ్చింది. దేనికి? వేసుకోవడానికి వేసుకోవాలి. ఉంటారు కొంతమంది స్వెటర్ తీసేస్తారు. చూడండి ఎలాగైపోయింది. ఏమనైతే వాళ్ళ అమ్మకి ఎవరు సమాధానం చెప్పాలి? ఆంటీ నా ప్రాబ్లం కాదు, క్యాప్ ఉన్నది కొనిచ్చా ఆంటీ. నేను ఇలా తిప్పు, క్యాప్ ఉన్నది కొనిచ్చా, మీ వాడే వేసుకోలేదు. వెరీ రెస్పాన్సిబుల్. ఈరోజు ఫుడ్ ఇంటర్ ఫుడ్. అంటే నేను డిగ్రీ కంప్లీట్ చేశా, కానీ ఇంటర్ ఫుడ్లోనే తింటున్నాను. ఇంకా ఇంటర్ కంప్లీట్ చేయలేదు. ఇంటర్ కంప్లీట్ చేసి నెక్స్ట్ బీటెక్ జాయిన్ అయితే ఇక్కడ. ఇట్స్ లైక్ సూపర్ మార్కెట్. ఏంట్రా ఇంటుంది అంత పెద్ద టెంట్ ఇప్పుడు తగ్గేది లేదంటావా? నీదేమో సినిమన్ రోల్ అంటామా? అది ఐక్యలో కూడా దొరుకుతున్నావు. అంత పెద్ద నోట్లు ఎలా రా? ఎలా ఉండరా? ఏమో అది షుగర్ కలుపుకునే స్పూన్ తెడ్డు లెక్క. నా డైలీ రొటీన్ అంటే ఒక ఆరెంజ్ జ్యూస్. ఫేస్కి ఆరెంజ్ జ్యూస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూనో ఐఎమ్ వెరీ హెల్తీ ఫుడ్. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది. ట్యూషన్ చేయడానికి వెళ్తాం. యా లెట్స్ గో. బస్ ఫాస్ట్. అంకుల్ వీడేం తినట్లేదు అంకుల్, చెప్పండి అంకుల్. కొంచెం ఎడిట్లో నేనే చెప్పేస్తాను, నాకు తెలియదు. బాడీ లూజ్ అయిపోయిందిరా. చెప్పు. జిమ్కి వెళ్తే తగ్గిద్దిలే అన్న. వెళ్ళాలిరా జిమ్కి. వారం రోజులైంది. ఏంటి బిల్డింగ్ ఏంటి? దీని స్పెషాలిటీ ఏంటి? ఇది చెక్కతో కట్టారు. బహుశా మీకు అది తెలియచ్చు. బ్లడీ చెక్క ఫైలో తెలిసింది కాదురా, వేరేదేమైనా చెప్పు. గవర్నమెంట్ ఆఫీస్. అక్కడ మీకు జెండా చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఈ బిల్డింగ్ ఏమంటారు? మాకు కొంచెం కరిగిస్తాను, సరి చెప్తావా? చెక్క. ఓకే. The pronunciation is like Chakalanga Kukoika, you know. Yeah. But yeah, the bus వచ్చేసి 12 బస్ ఏనారా? షింబులక్. షింబులక్కి నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. అందరూ కాశీకి వెళ్ళి ఏదైనా ఇష్టం వచ్చిన వదిలేసాను. షింబులకి వెళ్ళి ఫోన్ వదిలేసాడు. ఫర్ గ్రేట్ థింగ్స్. ఇప్పుడు రిటర్న్ వెళ్ళాక ల్యాండ్ లైన్ కొంటావు మావా? ఫోన్ వదిలేస్తే యాక్చువల్లీ అంటే నా ఫోను అది అదేంటో అది ఇట్స్ లైక్ ఏ వైఫ్. ఉంటే బాగుంది అనిపిస్తుంది, లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు వేరే కంట్రీలు పంపిస్తామంటే వీపీఎన్ వేసి. ఐ మిస్ మై ఫోన్. నా ఫోన్కి నేను సంతాపన ప్రభాలు చెప్తున్నాను. యా థ్యాంక్ యూ. హైదరాబాద్లో మన ఇండియాలో ఫుడ్ డెలివరీ అనేది బైక్ ఈస్ మస్ట్ అండ్ షుడ్, ఆర్ ఎల్స్ లీస్ట్ పాసిబిలిటీ సైకిల్ అయినా ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే ఫుడ్ డెలివరీ అలా నడుచుకుంటూ చేయొచ్చు అనమాట. అక్కడ ఒక అన్న నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, సో ఫుడ్ డెలివరీ వెళ్ళి నడుచుకుంటూ ఇస్తున్నారు. ఎలా ఉంది కజక్ రోడ్స్? ఇండియా మిస్ అవుతున్నావా? అయ్యా
ఐ మిస్ ఇండియా మామ. యూనో అక్కడ చూడు ఎంత పీస్ఫుల్గా ఉంటా. చూడు హారన్ శబ్దాలు లేవు. ఆ కార్ టు కార్ డిస్టెన్స్ చూడు, ఆ లేన్ డిసిప్లిన్ చూడు ఎంత గలీజ్ గా ఉందో. అదే మన దానిలో అయితే కార్ ఇక్కడ పెట్టేస్తారు, బైక్ ఒకటి ఇట్లా వెళ్ళేవాడు. ఐ మిస్ దట్ మా. అసలు ప్రతిరోజు ఒక అడ్వెంచర్. ఈవెన్ మనం ఇప్పుడు చూడు ఇక్కడ నడుస్తున్నాం కదా, ఇది ఒక ఫుట్పాత్ యాక్చువల్గా. ఓకేనా, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫుట్పాత్, బట్ మనకి అక్కడ ఫుట్పాత్ మీద బండ్లు ఉంటాయి, అది మెయిన్ రోడ్ లాగా. ఐ మిస్ దట్. అప్పుడు ఒక మినీ అడ్వెంచర్ ఇట్లా ఇట్లా వెళ్ళాలి, ఇలా కొన్ని మినీ అడ్వెంచర్స్ మిస్ అవుతున్నా. బట్ ఇక్కడ ఓకే ఎక్స్టర్నల్గా పీస్ఫుల్ ఉంది కానీ ఇంటర్నల్గా లేదు మామ ఆ అడ్వెంచర్స్ అవన్నీ. ఐఎమ్ మిస్సింగ్ దట్. చూడు ఎక్కడ పడితే లేస్ కట్టుకుంటున్నాడు ఎవడాడు మన ఇండియన్ మామ. నువ్వు బ్రో వాట్సాప్ బ్రో, కజకిస్తాన్లో నడుస్తా ఫుట్పాత్ మీద మీద మీద. ఎవడీడు? ఉసామా బిన్ లాడెన్. అబ్రహాం లింకన్ రా. అబ్రహాం లింకన్. వీళ్ళు నోట్ల మీరు మారిపోతుంటారా? మనకు ఒకే టాట ఉంటారు కదా, గాంధీ టాట. మన తాత ఇంకా ఏజ్ అవ్వలేదు. नाइस ये क्या है रे? షూ రే. कौन सा वैन सा? తెలుసు నాకు. ట్రక్ కంపెనీ 8,000 అంటారా ఇండియాలో. కార్లో యాపిల్స్ పెట్టారు. టోబీ, దట్ ఈస్ కాల్డ్ కోక్ టోబీ అన్నమాట, కేబుల్ దానికి. ఇప్పుడు ఏరియల్ వ్యూ ఆఫ్ అల్మటీ, ఏరియల్ వ్యూ సిటీ మొత్తం. ఐ వాంట్ టు షేర్ ద ఎక్స్పీరియన్స్. లాస్ట్ టైం ఇలాగే షివబుక్ లో ఇలాగే కూర్చొని టైమింగ్ అందరూ షింబులాక్ లో ఇలాగే కూర్చొని అప్పుడే నా లాస్ట్ టైం ఫోన్ ఇలా రికార్డ్ చేసిన. బట్ ఇట్స్ ఓకే. అదిగోండి కొండ. ఏం కావాలి? మొబ్బుకుండను కానీ అది లేడు. ఇట్స్ ఓకే. ఏమైనా రైట్స్ ఉంటే ఇటు కూడా. మీరు ఇప్పటిదాకా ఇన్సెప్షన్ టీవీలో చూసింటారు. కారు ఇప్పుడు దాకా ఇలా రోడ్ పైన వెళ్ళింది, కానీ ఇలా వెళ్ళినారు చూసారా? చూడండి రండి, అక్కడ ఉంది చూసారా అక్కడ. యా చాలా సేపు సెషన్స్ తెలిసింది కారే కాదు ఇల్లు కూడా రివర్స్ లో ఉందని. ఓ షిట్, ఏమంటావా? ఫస్ట్ నేరుగా చూస్తున్నా. నువ్వు ఇక్కడ నుంచే డొబ్బేసావు నాకు ఇప్పుడు అర్థమైంది. ఏడో వచ్చావు, కజకిస్తాన్కి వచ్చావు నాకు తెలుసు. నాటి ప్లేస్ కి మొత్తం సిటీ మొత్తం కనిపించింది మీకు. యా ఇదిగోండి చూడండి. ఏంట్రా సిటీ ఏం కనిపించలా, చెట్లు తప్ప. మనకు కనిపించాలంటే ఇంత కట్టాలి, ఇంత టెంగేసి కట్టాలి. ఓకే మా దివ్యారంలో ఫ్రీ అండి. Hey man, everyone's here. Time for the show. Let's give it to them. All right, let the party begin. Let's go. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. ఏంటమ్మా ఇది నా మార్నింగ్ స్కోరా? క్యాన్సేరియన్ జోడియాక్ సైన్ మార్టీ ప్యాంట్ తీయండు. హే గిరీష్, భయమేస్తుండో? నలుగురు టైటిల్ వేసుకున్నాం కదా. ఇళ్ళల్లో ఫస్ట్ ముగ్గురు వేసుకున్న వాళ్ళు ఆల్రెడీ టాటూ వేసుకున్నారు, వాళ్ళకి ఆ ఫీలింగ్ తెలుసు. వీడికి తెలియదు. ఫస్ట్ సీన్ ఎట్లుందంటే గుర్తు మనలో వరుసగా నలుగురు కూర్చొని పెట్టి ఆ పక్క నుంచి కొట్టుకుంటూ వస్తే ఈ పక్కడు దగ్గరికి వచ్చేసరికి ఏడుస్తాడు. అది మనోడు గుర్తు వేసింది. ఏంది మా ఏంది నీ టాటూ ఏంది? It's called Medu, which is situated 1,691 kilometers above from the sea level. తెలుగులో చెప్పురా. World's largest. We're in foreign, bro. I speak in English. కసక్లో మాట్లాడైతే ఏంట్రా ఏమేస్తున్నారు రా? అయిపోయింది. అచ్చా హీరోలకు ఉన్నాము.